హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి టికెట్స్ తెచ్చుకుందామని వెళ్తున్నాము. మూవీ రిలీజ్ అయిందంట, పవన్ కళ్యాణ్ మూవీ. ఏ మూవీ? హరిహర వీరమల్లు అంట. ఆ మూవీకి వెళ్దామనేసి రేపు ఇప్పుడైతే వెళ్ళి ముందు టికెట్స్ తీసుకొచ్చుకున్నాము అని వెళ్తున్నాము. ఆన్లైన్లో చూస్తే టికెట్స్ అస్సలు బిజీగా ఉన్నాయి. అందుకని అయితే ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకుందాం వెళ్తున్నాం. టికెట్స్ కోసం కూడా నలుగురు వెళ్తున్నామండి. ఊరికే బోర్ కొడుతుంది కదా పిల్లలు కూడా అనేసి వెళ్తూ ఉన్నాం. లెట్స్ గో. ఇక్కడ 1 డే బిఫోరే అన్ని మూవీస్ రిలీజ్ అవుతాయండి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అలాగా అన్ని లాంగ్వేజెస్లో మూవీస్ అనేటివి మనకి రిలీజ్ అవుతాయి. ఒక 3-4 డేస్ అయితే మూవీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ టైంలో మనం చూసుకొని బుక్ చేసేసుకొని వెళ్ళొచ్చు. ఆన్లైన్లోనూ అవైలబిలిటీలో ఉంటాయి, అలాగే ఆఫ్లైన్లోనూ ఉంటాయి అన్నమాట. సో ఆన్లైన్లో మాకైతే చూపించట్లేదు, అంటే వేకెన్సీ ఉన్నదో తెలియట్లేదు. అందుకని చెప్పి డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళే బుక్ చేసుకుందామని వెళ్ళాము. సో మేమైతే ఇక్కడ హరిహర వీరమల్లుకి బుక్ చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ చూపిస్తాం కదా నౌ షోయింగ్ అని, ఇవన్నీ కూడా రిలీజ్ అయి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చే మూవీస్ అన్నీ కూడా అవి కూడా మనకి ముందుగానే చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మేము థియేటర్కి వెళ్ళినప్పుడు బుక్ చేసుకుందాం అనుకుంటే మాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మనకి మామూలుగా మూవీస్లో 14+, 15+, 16+ మూవీస్ అని చెప్పి రిలీజ్ చేస్తారు కదా, అవి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారండి. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లుకి 16+ మూవీ అని వేశారు కదా, సో పిల్లలకి అయితే అలో లేదు అని చెప్పారు, ఓన్లీ అడల్ట్స్ అన్నారు. ఇంకా మాకేం అర్థం కాలేదు తీసుకోవాలా లేదా, ఎందుకంటే 2 పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మూవీకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించుకోవాలి కదా. అందుకని చెప్పేసి అయితే మేము రిటర్న్ అయిపోయాము, టికెట్స్ ఏం తీసుకోకుండా. సో దగ్గరలో ఉన్న సఫారీ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుందండి ఈ మాల్లో. అవి ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఈ మాల్ అయితే మా ఇంటికి చాలా దగ్గర అనమాట. అందుకని చెప్పి మేము ఎక్కువగా కూడా వస్తూ ఉంటాము సఫారీ మాల్కి. ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది, అలాగే మనకి క్లోతింగ్ చాలా బాగుంటుంది. జీన్స్, టాప్స్, మిడ్డీస్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి, పిల్లలకి కూడా దొరుకుతాయి. అలాగే ముఖ్యంగా ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే చిన్న చిన్నవన్నీ కూడా ఇక్కడే పర్చేస్ చేశాను. లైక్ నాకు అర్నవ్కి స్టడీ టేబుల్కి కావాల్సిన చైర్స్, అలాగే చిన్న చిన్న కార్పెట్స్ అలాంటివన్నీ కూడా నేను ఇక్కడే ఎక్కువ పర్చేస్ చేస్తుంటాను. ఇక్కడ దుబాయ్లో రెగ్యులర్గా మనకి మాల్స్లోని ఒక సైడ్ ఇలా ఫర్నిచర్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ప్రతి మాల్లో కూడా సపరేట్గా మనము ఫర్నిచర్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మాల్లోనే మనకి దొరుకుతాయి. సో ముఖ్యంగా నాకైతే ఇక్కడ బెడ్స్ అవి చాలా బాగా నచ్చుతాయి. అలాగే కార్పెట్స్ కూడా. కార్పెట్స్ అయితే ఏ సైజ్ అంటే మనకి ఇంటి కొలతలు బట్టి ఇక్కడ తీసుకుంటారు. మనకి కార్పెట్ అంటే 1-2 సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయని నాకు తెలుసు, కానీ ఇక్కడ సైజుకి సంబంధం లేకుండా చాలా వెరైటీస్ ఉంటాయి. అలాగే చాలా పొడవు, లెంత్ ఎక్కువ ఉంటాయి. మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ చాలా పెద్ద కార్పెట్స్ అనమాట. సో ఇవన్నీ పెద్ద పెద్ద విల్లాకి వాటికి కూడా సెట్ అయ్యే విధంగా పెడతారనుకుంటా. సో ఇలా కార్పెట్స్ అన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా బెడ్ ఇవన్నీ సెట్గా పెడతారు. సో అవన్నీ కూడా రెడీమేడే అండి, మనం తీసుకొని వెళ్ళి వేసేసుకోవడమే అన్నట్టు ఉంటాయి. కానీ చూడడానికి అయితే అలా అనిపించదు. సో నేను ఇక్కడైతే కార్పెట్స్ చూస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా బెడ్స్ అలాగే కమోడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయని. ఈ మాల్లో అయితే ఇలా పెట్టుంటారు. నాకైతే వచ్చినప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను ఏం వెరైటీ వచ్చిందా ఏంటా అనేది. అంటే ఒక బెడ్రూమ్ సెట్ మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసి చూపిస్తారు, అంటే ఇలా ఉంటుంది లుక్ అని చెప్పేసి. సో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి, నాకు బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బెడ్స్తో పాటు డైనింగ్ టేబుల్, కిచెన్ సెట్స్ మొత్తం కూడా అంటే అరేంజ్ చేసి చూపిస్తారు. అంటే ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని సెట్గా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా కంప్రెస్డ్ వుడ్తోనే చేశారండి. సో మనము లాంగ్ లైఫ్కి ఇవి యూజ్ అవుతాయి లేదో మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంతవరకు అయితే బాగానే ఉంటాయి, మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఆల్మోస్ట్ 50,000 నుంచి
1.5 lakh అలా కూడా ఉంటుందన్నమాట. సో మనము మన రేంజ్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్నైతే ఇలా కలర్స్ ఇస్తారు కదా! సో మనం ఈ సెట్ మొత్తం నచ్చిందనుకోండి, ఈ సెట్ కలర్ కూడా ఓకే. లేదు ఇంకో కలర్ కావాలి అంటే మనకి ఇలా క్యాటలాగ్ రూపంలో ఇలాగ చూపిస్తారనమాట. అంటే ఇదే మొత్తం సెట్ ఈ కలర్స్‌లో వస్తుంది అని చెప్పేసి, మనకి కావాలి అంటే ఈ కలర్ కూడా ప్రిఫర్ చేసి వాళ్ళకి చెప్పామంటే మొత్తం సెట్ కూడా ఒక 1 వీక్ లోపల మనకి చేసి ఇస్తారనమాట. సో మొత్తం కూడా కాంబో రేటు. ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైసెస్ అండి. దీంట్లో ఎలాంటి బార్గెనింగ్ ఏమీ ఉండదు. అలాగే గ్లాస్ ఐటెమ్స్‌తో సో మనకి ఏ ఫ్యాబ్రిక్ నచ్చితే ఆ ఫ్యాబ్రిక్‌లో మనము వెళ్ళిపోవచ్చు. అలాగే మొత్తం సెంటర్ టేబుల్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో నాకైతే నేను ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకపోయినా ఒక 5-10 మినిట్స్ అయితే ప్రతిసారి ఈ మాల్‌లో ఈ ఫర్నిచర్ అన్నీ కూడా ఒకసారి కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పి ఒక లుక్ అయితే మొత్తం వేసేసి వెళ్తాను. అరుణకి కావాల్సిన చైర్ అయితే తీసుకొని వెళ్తున్నాము. అలాగే మొత్తం ఆ రోజంతా ఆలోచించుకొని నెక్స్ట్ డే మూవీకి వెళ్ళాలా లేదా అని చెప్పి అనుకున్నాము. అర్నవ్, షైన్ అయితే వెళ్ళమనే చెప్పారు. ఎందుకంటే మేము ఇంట్లోనే ఉంటాము. మీరు వెళ్ళేసి వచ్చేసేయండి అని అయితే చెప్పారు. సో అందుకని మేము ఆఫ్టర్‌నూన్ మూవీ అంటే 12:00 మూవీకైతే మేము బుక్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి డే టైమ్ కాబట్టి ఇంట్లో ఉంటారు అని చెప్పేసి. కానీ ఇక్కడ పిల్లల్ని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. కానీ 12-3 అనే టైమింగ్ కరెక్ట్‌గా ఉంటుందిలే అని చెప్పేసి మేమైతే చూద్దాము అని చెప్పి స్టార్ట్ అవుతూ ఉన్నాము. సో 12:00 మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే మేము మూవీకి అయితే రెడీ అయిపోతూ ఉన్నాము. నేను, మాధవ్ ఇద్దరమే వెళ్తున్నాం మూవీకి. ఎందుకంటే పిల్లలు నాట్ అలౌడ్ కాబట్టి. సో వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. మేమైతే వెళ్తున్నాము. సో రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉందండి లిటరల్లీ అంతే. ఆల్మోస్ట్ 5 కాదు 2-3 మినిట్సే ఉంది. అంత ఫాస్ట్‌గా ఫస్ట్ టైమ్ వెళ్తూ ఉన్నాము. అంటే అంత లేట్‌గా ఫస్ట్ టైమ్ వెళ్తూ ఉన్నాము. చూడాలి మూవీ స్టార్ట్ అయిపోయి ఉంటుందో ఏమో అనేసి. సో దగ్గరే మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 2 మినిట్స్ జర్నీయే కాబట్టి సో వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ ఒక స్ట్రీట్ నెక్స్ట్ స్ట్రీట్‌లోనే ఉంటుంది మాకు సఫారీ మాల్ అలాగే మూవీ 2 కూడా. సో మేమైతే ఇప్పుడు ఒక 5 మినిట్స్‌లో వెళ్ళిపోవాలి అక్కడికి. ఒక పక్క టెన్షన్‌గానే ఉంది. పిల్లలు ఒక్కటే ఇంట్లో ఉంటారు కదా! ఓకేనా అని చెప్పి నా మొబైల్ అయితే పిల్లల దగ్గర పెట్టేసొచ్చాను. సో అర్ణవ్ ఉన్నాడు కదండీ! తను కొంచెం చూసుకుంటూ ఉంటాడు. సో షైన్‌ని కూడా తను మేనేజ్ చేసుకుంటాడు. సో వాళ్ళు బయటకేమీ రాకుండా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేసి వచ్చాను. అలాగే మూవీ అయితే వచ్చేసామండి. మేము వచ్చేటప్పటికి జస్ట్ స్టార్ట్ అవుతూ ఉంది. సో మూవీ ఇలాగా స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు చూస్తేనే బావుంటుంది కదా! లేకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించదు కదా! సో జస్ట్ స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దుబాయ్‌కొచ్చిన తర్వాత మన తెలుగు మూవీ అది పవన్ కళ్యాణ్ మూవీ మనం థియేటర్‌లో వాచ్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఇలాగా మిస్ అవుతూ ఉంటాం కదా! మూవీస్ అవన్నీ కూడా. ఎందుకంటే మనము ఎంటర్‌టైన్‌మెంట్ కోసము అవే కదండీ ఎక్కువ వెళ్తూ ఉంటాము. సో ఇలాంటివి మనం బయటొచ్చినప్పుడు ఇలాంటివి దొరకవు, ఉండవు అని చెప్పి ముందే మనం ఫిక్స్ అయి ఉంటాము. కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇలా కలిసొచ్చాయనుకోండి చూడొచ్చు. ఇలాగ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వచ్చు. మన తెలుగు మూవీస్. సో ఇంట్లో చూడొచ్చు. ఇంట్లో చూస్తూనే ఉంటాం మూవీసు. కానీ ఇలా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది చాలా బావుంటది. సో నేనైతే నా ఫస్ట్ మూవీ అంటే నేను దుబాయ్‌కొచ్చిన తర్వాత 'హరిహర వీరమల్లు' నా ఫస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు తెలుగులో. సో మూవీ అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సొత్తుని ఇప్పటికి ఎన్నిసార్లు చోరీ చేసి ఉంటాం? పెద్దగా లెక్క పెట్టలేదు. మా సొత్తు దోచుకు. మూవీ అయితే అనుకున్న దానికంటే చాలా బావుందండి. మూవీ అయితే చాలా నచ్చింది. ఇంకా నేను అనుకునేదేంటంటే పిల్లలకి కూడా చూపిచ్చుంటే బావుండేదనిపిచ్చింది. కానీ ఎందుకు అలో చేయలేదో నాకు అర్థం కాలేదు. కానీ మూవీ పిల్లలకే ఇంకా నచ్చుతుంది బాగా. మేము థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే, సో మొత్తం థియేటర్‌లో డే టైమ్ కాబట్టి 10-15 మెంబర్స్ వరకే ఉన్నారు.
సో పిల్లల్ని అలౌ చేస్తే బాగుండేది కదా, ఎందుకంటే మూవీ కూడా పిల్లలు చూసే మూవీ, చూసి ఇంకా మంచిగా నేర్చుకునే మూవీయే కదా, హ్యాపీగా నలుగురం వచ్చుంటాం అని చెప్పి పిల్లలు బాగా మిస్ అయ్యాము. సో నలుగురు వచ్చుంటే బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు కదా అనుకున్నాము. ఎందుకంటే ఎక్కడో ఒక బాధ అయితే ఉంటుంది, అయ్యో పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వచ్చామే అనేసి. సో అదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసాము. కానీ ఇక్కడ రూల్స్ అలాగే ఉంటాయండి స్ట్రిక్ట్గా. సో నో అంటే నో, అంతే నో, మరి ఇంకా మనకి వేరే ఆప్షన్ అనేది ఇవ్వరనమాట. సో పిల్లలు కూడా వచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ మూవీ అయితే చాలా బాగుందండి, నిజంగా జెన్యూన్ రివ్యూ అంటే మూవీ చాలా బాగుంది. నేనైతే మన దుబాయ్లో మన తెలుగు మూవీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్, టేక్ కేర్.